నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లస్. అదొక మూసేసిన బంగారపు గని. ఆ సంపదను దోచుకునేందుకు అక్రమంగా గని లోపలికి వెళ్లారు కొంతమంది మైనర్లు. అనుకోని పరిస్థితులు ఎదురుపడ్డంతో ఆ గోల్డ్ మైన్లోని ఇరుక్కుపోయారు. ఇప్పుడు అక్కడ నుండి బయటకు ఎలా రావాలి అని ఆలోచించేలోపు ఈ విషయం బయట తెలిసిపోయింది. అసలే అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వారి పట్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గోల్డ్ మైన్లోకి అక్రమ చొరబాటును సీరియస్గా తీసుకున్న అక్కడి ప్రభుత్వం గని లోపలికి వెళ్లే దారి మూసేసింది. ఎవరైనా లోపల ఉన్నవారికి సహాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చింది. మరి ఇప్పుడు గని లోపల ఉన్నవారి పరిస్థితి ఏంటి? దక్షిణాఫ్రికా సర్కార్ ఏం చేయబోతోంది? వాచ్ ది స్టోరీ. దక్షిణాఫ్రికాలో బంగారు గనులు అధికంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ముడి ఖనిజాన్ని పూర్తిగా తవ్వేసి గనులను మూసివేశారు. ఆయా గనుల్లోకి వెళ్లడం చట్టవిరుద్ధం. కానీ అక్రమ మైనింగ్ పాల్పడే ముఠాలు మూతపడిన గనులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అక్కడ ఇంకా బంగారం ఉంటుందన్న అంచనాతో మనుషులను అందులోకి పంపిస్తున్నాయి. మట్టిని తవ్వేసి బయటకు చేర్చడమే వీరి పని. వారాల తరబడి పని చేయాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాలోని వాయవ్య ప్రాంతాల్లో మూసివేసి ఉన్న బంగారు గనిలోకి దాదాపు 4,000 మంది మైనర్లు అక్రమంగా ప్రవేశించినట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అయితే మూసివేసిన ఆ గనిలో ఏదైనా బంగారం దొరుకుతుందోమో అని అందులోకి వెళ్లిన చిన్నారులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బంగారు దొరకడం సంగతి పక్కన పెడితే ప్రాణాల మీదకు వచ్చింది. ఇక ఆ గనిలో ఉండిపోయిన వారిని కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం అస్సలు అనుమతించడం లేదు. అంతేకాకుండా వారు బయటకు రాకుండా గని ద్వారాలను కూడా మూసివేసింది. ఈ గనుల్లో పని చేయడానికి పొరుగు దేశాల నుంచి కూడా వస్తుంటారు. ఇదంతా పెద్ద మాఫియాగా మారింది. నార్వెస్ట్ ప్రావిన్స్ లోని స్టిల్ఫాల్టిన్ గనిలో ఏకంగా 4,000 మంది చిక్కుకుపోవడం సంచలనాత్మకంగా మారింది. వీరంతా కొద్ది రోజుల క్రితం గనిలోకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు లేక అలమటిస్తున్నారు. అక్రమ మైనింగ్ కు పాల్పడే వారిని అరెస్ట్ చేసి శిక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారులు స్టిల్ఫాల్టిన్ ప్రాంతంలోని బంగారు గని ప్రవేశ మార్గాలను మూసివేశారు. ఆహారం అందకపోతే వారు చచ్చినట్లు బయటకు వస్తారని, అప్పుడు అదుపులోకి తీసుకువచ్చని అధికారుల ప్లాన్. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవడానికి ఇలా కఠినంగా వ్యవహరించక తప్పదని కూడా అంటున్నారు. ప్రస్తుతం గని చుట్టూ పోలీసులు మోహరించారు. గనిలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారికి సహాయం చేసే ఉద్దేశం లేదని దక్షిణాఫ్రికా మంత్రి ఖుమాబుడ్డా షావేని స్పష్టం చేశారు. వారంతా నేరానికి పాల్పడ్డారని, శిక్షించక తప్పదని అన్నారు. నేరగాళ్లకు సహాయం ఎందుకు చేయాలని ప్రశ్నించారు. నార్వెస్ట్ ప్రావిన్స్ లోని ఇలా వేర్వేరు గనుల్లో గత కొన్ని వారాల వ్యవధిలో 1000 మందికి పైగా కార్మికులు బయటకు వచ్చారు. సరైన ఆహారం అందక వారంతా చాలా బలహీనంగా, అనారోగ్యంతో కనిపించారు. దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ ముఠాలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ముఠాల వద్ద మారణాయుధాలు ఉంటాయి. ఎంతకన్నా తెగిస్తారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై దాడులకు దిగుతుంటారు. ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో రక్తపాతం జరిగిన సందర్భాలున్నాయి. స్థానికులపై దాడులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే అక్రమ మైనింగ్ ముఠాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.